Daily. Taste the Daily. ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. బాబా మందిరం, మహాసమాధిని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శిస్తారు. అనంతరం బాబా స్మారక నాణెం, స్టాంపులను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటారు. వీళ్లతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఏపీ మంత్రులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో మావోయిస్టులు కలకలం రేపి నిన్న ఉదయం మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందారు. విజయవాడ, పెనమలూరులో మావోయిస్టులు పట్టుబడ్డారు. దాదాపు 60 నుంచి 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు తిరుపతి, పుట్టపర్తిలో రాష్ట్రపతి ముర్ము పర్యటించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పుట్టపర్తికి చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. వైశాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి అలాగే కోయంబత్తూరులో పలు ముఖ్య కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పవిత్ర మందిరం అలాగే మహాసమాధిని సందర్శించి ఆయన నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 10:30 గంటలకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ఆయన జీవితము, బోధనలు అలాగే శాశ్వత వారసత్వాన్ని స్మరించేందుకు రూపొందించిన స్మారక నాణ్యాన్ని అలాగే తపాలా స్టాంపుల చెట్టును కూడా ఆయన విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. పుట్టపర్తిలో ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి తమిళనాడులోని కోయంబత్తూరుకు చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నిన్న రాత్రి నుంచే ఆయన పుట్టపర్తిలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్, గవర్నర్ కూడా ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. వీరంతా కూడా కలిసి ప్రధానిని ఈ రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో ప్రధానిని ఆహ్వానిస్తారు. రాష్ట్రంలో మావోయిస్టు కలకలం దృష్ట్యా భద్రతను మరింత బలోపేతం చేశారు. ఇప్పుడు పుట్టపర్తిలో 1000 మంది పోలీసులు, గ్రేహౌండ్స్, బాంబు స్క్వాడ్ బృందాలు కూడా ఇప్పుడు పుట్టపర్తిలో మోహరించాయి. మ్యాట్రిక్స్ కెమెరాలు అలాగే డ్రోన్లతో కూడా నిఘా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి పట్టణం అంతా కూడా ప్రస్తుతం భద్రతా చర్యల్లో ఉంది. ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం పుట్టపర్తి పట్టణంలో మొత్తం కనిపిస్తున్నాయి. ఏపీ మావోయిస్టుల కలకలం రేపింది కాబట్టి నిన్న ఉదయం మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందారు. విజయవాడ, పెనమలూరులో కూడా మావోయిస్టులు పట్టుబడ్డారు. దాదాపు 60 నుంచి 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. 3 రోజుల పాటు తిరుపతి, పుట్టపర్తిలో రాష్ట్రపతి ముర్ము పర్యటించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టపర్తికి చేరుకున్నారు. వీళ్లతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఏపీ మంత్రులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పుట్టపర్తికి రానున్నారు. నిన్ననే క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కూడా పుట్టపర్తి చేరుకుని బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలకు ఏడాది నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. వైశాలి, నవంబర్ 23న బాబా అధికారిక జయంతి జరుపుకుంటారు. ఆ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది భక్తులు పుట్టపర్తికి అయితే ప్రస్తుతం తరలి వస్తున్నారు. 200కు పైగా స్పెషల్ బస్సులు, 45 స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేశారు. ఉచిత షటిల్ సర్వీసులు, పార్కింగ్ జోన్లు, తాత్కాలిక టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలను కూడా కల్పించారు. ప్రధాని మోదీ అయితే ఈ రోజు నిన్న రాత్రి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ
సత్యసాయిబాబా సేవాభావం, ఆధ్యాత్మిక జాగృతి, సమాజానికి మార్గదర్శకము. ఆయనతో నా అనుబంధం గుర్తు చేసుకుంటూ నవంబర్ 19 అంటే ఈ రోజు పుట్టపర్తిలో శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని ఎక్స్పోస్ట్ లో కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేల మంది పోలీసు బలగాలను అయితే మోహరించారు. ఫుల్ సెక్యూరిటీ జోన్ అయితే ప్రస్తుతం పుట్టపర్తి పోలీసుల సెక్యూరిటీ వలయంలో ఉంది వైశాలి. అయితే నిన్న ఏపీలో భారీగా నక్సల్స్ ఎన్కౌంటర్ నేపథ్యంలో మొత్తానికి ఈ రోజు ప్రధాని రాష్ట్రపతి పుట్టపర్తికి అయితే రానున్నారు, ఈ రోజు పర్యటించనున్నారు. మరి మోడీ ఏపీలో ఎన్ని రోజులు ఉంటారు? అంటే నిన్న నక్సల్స్ ఎన్కౌంటర్ దృష్ట్యా ఆయన పర్యటన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అయితే పుట్టపర్తికి 10 గంటలకు చేరుకుంటారు. పుట్టపర్తిలో జరిగే బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేకంగా స్మారక నాణ్యము పోస్ట్ కూడా ఆయన విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ పర్యటన తర్వాత ఆయన కోయంబత్తూరుకు పర్యటనకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు వైశాలి. దాదాపు 2000 మంది పైగా పోలీసులు పుట్టపర్తిలో మోహరించి ఉన్నారు. ఇప్పటికే దాదాపు గత 10 రోజుల నుంచి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే పుట్టపర్తి ప్రాంతం అంతా కొంచెం ఈ చుట్టుపక్కల అటవీ ప్రాంతం ఉంటుంది. గతంలో ఇక్కడ మావోయిస్టులు నక్సల్ ప్రభావం కూడా అధికంగా ఉండేది ఈ పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో కూడా ఏమైనా ఇక్కడ అలాంటి కార్యకలాపాలు ఏమైనా జరుగుతాయని నిన్నటి నుంచి కూడా పోలీసులు మరింత కట్టుదిట్టను ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మరింత సెక్యూరిటీ అంటే పోలీసు బలగాలను మోహరించి ఇక్కడ ప్రధాని భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ ఏర్పాట్లలో పర్యటనలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ప్రత్యేకమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం మనకి పుట్టపర్తిలో కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రపతి ముర్ము ఏపీలో ఎన్ని రోజులు ఉండనున్నారు? రాష్ట్రపతి పర్యటన అప్డేట్స్ ఏంటి? వైశాలి, రాష్ట్రపతి ముర్ము అయితే ఈ నెల 29వ తేదీ పుట్టపర్తికి చేరుకుంటారు. పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి అంటే ఈ నవంబర్ 23వ తేదీనే పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి ఉంటుంది. ఆ రోజున ఆయన ప్రధానమైన వేడుకల్లో ముర్ము పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరుపతిలో కూడా ఆమె పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లు అయితే కట్టుదిట్టం చేశారు. దాదాపు 2000 మందికి పైగా పోలీసులను మోహరించి ఎక్కడికెక్కడ భద్రతా ఏర్పాట్లను అయితే సమీక్ష చేస్తున్నారు. అయితే భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ముర్ము పర్యటననైతే ఏమైనా వాయిదా వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు వైశాలి. ఎందుకంటే హిడ్మా ఇంకా రాష్ట్రపతి పర్యటన అయితే ఇంతకు ముందే ఆయన షెడ్యూల్ అయితే ఖరారైంది అధికారికంగా. పుట్టపర్తి 23వ తేదీన పుట్టపర్తి, అలాగే తిరుపతి పర్యటన నేపథ్యంలో షెడ్యూల్ అంతా ఖరారైంది. ఆ నేపథ్యంలో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న అనుకోకుండా హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇప్పుడు ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన కు వస్తారా లేకపోతే దాన్ని వాయిదా వేసుకుంటారనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికైతే హై సెక్యూరిటీ జోన్ గా అయితే పుట్టపర్తి ఉంది. దాని తర్వాత తిరుపతిలో కూడా ప్రత్యేకమైన పోలీసు బలగాలను అయితే మోహరించి ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒకవేళ భద్రత మరింత కట్టుదిట్టం చేస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టూర్ అయితే 23వ తేదీన ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, వైశాఖ్. థ్యాంక్ యూ ప్రసాద్.